నమస్తేనా. నమస్కారం. మీ పేరు? నా పేరు వెంకటయ్య దుద్యాల్, కొడంగల్. ఎక్స్ఎంపీపీ, వికారాబాద్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఈ సీఎం కాన్స్టిట్యున్సీ కొడంగల్లో జరిగేటటువంటి మున్సిపల్ ఎలక్షన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది భారీ మెజార్టీతో. మరి పబ్లిక్ ప్రజలు ఇలా ఉన్నారంటే అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకని ఈ మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మరి విజయం సాధించే ముందు ప్రతి ఒక్క ప్రజలకు ఈ ప్రజాపాలనలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి సామాన్య ప్రజలు ఓటేసే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమైనారు. అందుకే ఇక్కడ మన కొడంగల్లో కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కాదు ఇది. అభివృద్ధి ఎట్లా ఉంది మీకు? అభివృద్ధి గతానికి ఇప్పటికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఒక్కదానికి కూడా వాళ్ళ 10 ఏళ్ళ పాలనలో సరిపోదు. ఏంటంటే మామూలుగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటటువంటి ఆ చెక్కులు ఎన్ని వచ్చినాయో వాళ్ళు 10 సంవత్సరాలకు ఉన్న అంత అభివృద్ధి చెందలే. ఎందుకంటే ఈరోజు సామాన్య మానవుడు కూడా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అప్లై చేసుకొని వాళ్ళ వాళ్ళ పేద ప్రజలైనా కూడా వాళ్ళ కుటుంబాన్ని నడిపే విధంగా కొనసాగుతుంది. వాళ్ళ పరిపాలనలో ఆ విధంగా లేదు. ఎవడైతే నాయకుడు చెప్తాడో వాళ్ళకే చెక్కులు వచ్చినాయి. ఈరోజు ఇక్కడ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు సేవ చేసే విధంగా కొడంగల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలనలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయంట? బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు మాకు ఎలాంటి అభివృద్ధి చెందలేదు, చూడలేదు కూడా మేము. ఎందుకంటే గతంలో నేను సీఎం గారు ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఎంపీపీగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఎంపీపీగా బొమ్రాజ్పేట నుంచి చేశాము. మాకు తెలంగాణ ప్రభుత్వంలో మా ఆఫీస్కు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. ఈరోజు జరగబోయే కార్యక్రమం, ఇప్పుడు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏ కమిటీకి ఈ ఫండ్స్ కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రత్యేక ఫండ్స్ తెచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చే విధంగా కొట్లాడలేదు. గత కొడంగల్కి ఇప్పటి కొడంగల్కి తేడా ఏందంట? తేడా అంటే చాలా పెద్ద తేడా ఉంది. సామాన్య ప్రజలకైతే చాలా తేడా ఉంది. నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో కొంతమంది నాయకులే బాగుపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనలో సామాన్య ప్రజలు కూడా మంచి వాళ్ళ సొంతం వాళ్ళ కుటుంబాలు బతికే విధంగా ఈ యొక్క ప్రభుత్వంలో ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.